హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే దోస్తులు. మేము మళ్ళీ వచ్చినాం. ఎలా ఉన్నారు? బాగున్నారు అంతా? సో మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నిన్న జరిగిన బిగ్ బాస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. ఎలా అనిపించింది గేమ్? చాలా బాగా అనిపించింది కదా, అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు కూడా కరెక్ట్గా అక్కడ ఏం జరిగిందనేది ఎవరు తెలుసుకోకుండా ఏదో ప్రోమోలో చూసిందో లేదంటే నైట్ వచ్చే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ చూసి మాత్రమే అక్కడ ఏం జరిగిందనేది డిసైడ్ అయిపోతున్నారు. అంటే సగం తెలిసి సగం తెలియక అరకొరగా చూస్తా విడివిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. వాస్తవానికి మార్నింగ్ నేను చూసేసరికే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, తనుజ గెస్ట్గా సంజయ్ వచ్చారు కదా, అందరూ అంటున్నారు తనుజకి చూడు ఎంత పొగరో, అందరూ వెళ్ళి పలకరించి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ తనుజ మాత్రము ఎక్కడో దూరంగానే ఉంది, ఏం పలకరియలేదు. అప్పుడు ఏమంటున్నాడు ఇమాన్యుయల్, ఏమన్నాడు ఇమాన్యుయల్ వచ్చేసి పలకరియ్యి మాట్లాడు అని చెప్పి అంటున్నారు అని అంటున్నారు. సో వాస్తవానికి వీడియోలో కనపడటం కూడా అలాగే కనపడింది. కానీ నిన్న లైవ్లో ఏం జరిగింది? లైవ్లో రిసీవ్ చేసుకుంది, హగ్ చేసుకుంది, మాట్లాడి అయిపోయిన తర్వాత సంజయ్ని హగ్ చేసుకొని ఇమ్మాన్యుయల్ని, రీతుని, సార్ పేరు ఏంటో చెప్పండి మీరు అని కూడా వాళ్ళని క్వశ్చన్ చేసిద్ది. ఎందుకంటే వాళ్ళు సార్ పేరు మర్చిపోయారు. తనుజ రిసీవ్ చేసుకోకపోతే సార్ పేరు తనుజకి రిమెంబర్ ఉండదు కదా. అది ఇమాన్యుయలే మర్చిపోతాడు సంజయ్ పేరు. ఫస్ట్ ఇమాన్యుయలే మర్చిపోతే తనుజ ఉండిచ్చేసి ఒకసారి మీ పేరు జరపమనండి వీడిని అని చెప్పేసి కూడా అంటది. సో అదంతా లైవ్ లో ఉంటది. చాలా మంది ఏంటంటే ఇప్పుడు తనుజని ఏకాడికి కన్నడ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు? ఆమెకి గేమ్స్ ఆడటం రావట్లేదు, ఇండివిజువల్ గేమ్ ఆడటం చేత కాదు, ఎవరన్నా సపోర్ట్ చేస్తే తప్పితే తను ఆడలేదు అని అంటున్నారు. సో మరి లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 8లో విన్నర్ ఎవరు? అదే కన్నడకు సంబంధించిన ఒక సీరియల్ యాక్టర్ నిఖిల్. సో అతన్ని ఎలా సపోర్ట్ చేశారో తనుజాను కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ప్రాంతాన్ని వేరు చేసి మనిషిని వేరు చేస్తారు. ఇదే ఇక్కడ జరిగే పెద్ద దరిద్రం ఏదైతే ఉందంటే ఇది ఒకటే ఉంది మెయిన్ థింక్. మనిషిగా మా ఉన్న వాళ్ళు అసలు చూడలేరు. సో సరే, ఓకే, టాపిక్ ఇటే వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అయితే నిన్న గేమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే రాజుల్ని సపరేట్గా ఒక రౌండ్ టేబుల్ వేసి కూర్చోబెట్టి, సో అలాగే కమాండర్స్కేమో సైడ్గా ఒక బల్లా వేసి అక్కడ కూర్చోబెట్టి ప్రజ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కింద పెట్టి భోజనాలు పెట్టారు అని చెప్పి అంటున్నారు. సో దాని మీద చాలామంది చాలా కామెంట్స్, దాని మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని స్లో మ్యూజిక్ ఒకటి వేసుకొని ఏదో సాడ్గా చూపించాలనుకున్నారు. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక రకమైన టాస్క్ జరుగుతుంది అంతే. ప్రజలు ఎలా ఉంటారు, అప్పట్లో ప్రజలు ఎలా ఉన్నారు, రాజులు ఎలా ఉన్నారు, రాజుల్ని సంరక్షించే భటులు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అది టాస్క్ అక్కడ. అంతేగాని వీళ్ళని ఏదో కావాలని కింద కూర్చోబెట్టి వీళ్ళకి ఏదో ఇసిరేసారు అన్నట్టుగా కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బిగ్ బాస్లో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు, ఎవరు చెడ్డవాళ్ళే లేరు. చాలామంది ఏంటంటే రీతును కూడా చాలా తప్పు పట్టాలని చూశారు. లైవ్ అంతా మీరు కరెక్ట్గా చూసినా లేదా ప్రోగ్రామ్ కరెక్ట్గా చూసినా కానీ ఫుడ్ తినే విషయంలో సంజయ్తో పాటు వచ్చిన తన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళగానే రీతు తినే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్లో నుంచి చాలా ఫుడ్ ఇమాన్యుయల్కి ఇస్తుంది. తీసుకొని వెళ్ళి తినండి అని చెప్పేసి. ఎందుకు ఇస్తారంటే వాళ్ళంతా కలిసి ఉన్నారు కాబట్టి ఇస్తారు. అది టాస్క్లో కూడా అంత కఠినంగా ఎవరు లేరు అక్కడ. సో బయట జనాలు చేసే వీడియోస్, ఆ ప్రోమోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసే దాన్ని బట్టే ఎదుటి వ్యక్తి కూడా మారే అవకాశం ఉంటుంది అనమాట. సో రీతు కూడా చాలా అంటే చాలా మంచిగా చేసింది నిన్న. నాకు బాగా నచ్చింది రీతు చేసిన విషయంలో. సో ఆ గేమ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? అది కరెక్టా అలా పెట్టడం? వాళ్ళకి కింద కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడం కరెక్టా? వీళ్ళనేమో పైన కూర్చోబెట్టి పెట్టడం అంటే అది ఒక టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా హౌస్లో అయితే అలా లేరు కదా వాళ్ళు.
టాస్క్ కమాండర్, క్వీన్, కింగ్, ప్రజ అని చెప్పని ఒక టాస్క్ రన్ అవుతుంది ఈ వీక్ అంతా. అట్లా అప్పట్లో రాజులు ఎలా ఉండేవాళ్ళు అనేది ఈ వీక్ చూపించారనమాట. అది గేమ్ రూపంలో. మామూలుగా అయితే డైలీ ఏదో ఒక టాస్క్ పెట్టి గేమ్ పెడతారు. అట్లా పోయినసారి సైలెన్సర్ సంజన, మాస్ మాధురి అనే ఒక టాస్క్ ఎలా పెట్టారో అలాగా ఈ వీక్ ఇది పెట్టారనమాట. రాజ్యాన్ని పరిపాలించటము అట్లా ఆ గేమ్ పెట్టారు. అలా పెట్టడం అంటే అది ఒక మిస్టేక్ అయితే నేనైతే ఏం చూడలేదు. అప్పట్లో ఎలా ఉందో దాన్ని ఇలా ఈ రూపంలో చూపించారు అనిపించింది నాకు, అంతే. సో అది పరిస్థితి. బిగ్ బాస్ ని బిగ్ బాస్ ఒక షో లాగా చూడండి అంతవరకు కదండి. దాన్ని పెద్ద ఎక్కువగా పర్సనల్ గా తీసుకొని చాలా మంది ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నారు. సో మీరు అంత ఓవర్ గా రియాక్ట్ అవ్వకండి. పొద్దున్న నేను చూశాను ఒక వీడియో ఇన్స్టాగ్రామ్ లో, ఒక లేడీ దివ్యాని అసలు ఎలా తిడుతుందంటే మరీ ఘోరంగా తిడుతుంది. అది షో అండి. అది అందరూ వచ్చింది ఏంటంటే వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవటానికి మాత్రమే వచ్చారు అక్కడ. ప్రజెంట్ అక్కడనే కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు తెలియకుండా మనం ఏంటంటే డైరెక్ట్గా ఎదురు ఉన్న దాన్ని చూస్తున్నాం కాబట్టి మనం అంచనా వేయగలుగుతున్నాం. అదే మన పక్కన ఉన్న వాళ్ళని మనం అంచనా వేయగలుగుతాం. పక్కన కాదు, అదే ఒక అంటే మన ఎగ్జాంపుల్కి చెప్పుకుంటే అదే షోలో మనం ఉంటే మన బిహేవియర్ కూడా ఖచ్చితంగా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి వాళ్ళం అనేది యాటిట్యూడ్ మంది కూడా బయటపడిపోయింది. ఎందుకంటే ఎవరైనా ఏంటంటే నేనే గెలవాలి, నా కోసం నేనే ఆడాలి, నేనే గెలవాలి అని ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. చూసుకోవాలని చెప్పట్లా. బయట అందరం మంచి వాళ్ళమే, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా అయితే బయటపడిద్దని చెప్తాను నేనైతే. అది కరెక్టే. అక్కడికి వెళ్ళాక ఎవరు ఏందనేది మొత్తం బయటకు వస్తుంది. ఇక్కడ మన నలుగురిలో ఉండి నేను మంచోడిని అంటే ఈ దెంగవ అన్నమాట ఇక్కడ అలాంటివన్నీ. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటేనే మనం ఏంటనేది మనం బయట పడతాం. జనానికి మనం చేసే షో అప్ ఏదైతే ఉందో మామూలుగా నార్మల్గా అది ఎవరికి కనపడదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కు సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అన్నీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫుల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు షో స్టార్ట్ కాకముందే నేను అన్నీ ఇచ్చేసాను. కావాలంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. అందులో ఈరోజు జరగబోయే గేమ్ ఏదైతే ఉందో గేమ్ మొత్తం పెట్టేశాను. ఆల్రెడీ తనుజ విన్నర్ అని తెలియకుండా ఉన్నప్పుడే అందరికీ నేను ఇన్స్టాగ్రామ్లో తనుజ విన్ అయింది, కెప్టెన్ అయిందని కూడా వీడియో నేను ముందుగానే పోస్ట్ చేశాను. సో చాలా అంటే చాలా త్వరగా స్పీడ్గా నేను ఏం జరుగుతుందో దానికన్నా ముందు అప్డేట్ నేనే ఇచ్చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది, ఇలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, ఇదే ఛానల్. సో దీంట్లో మీరు ఆ వీడియోస్ చూడండి. అప్డేట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఎప్పటికప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నాను. సో అది కూడా ఇక్కడ మీకు పైన లింక్లో ఇస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ది ఐడి పేరు కూడా. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి, ఓకేనా. ఈరోజు అప్డేట్ ఏంటంటే చిల్డ్రన్స్ డే స్పెషల్గా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందంటే వారి హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ చైల్డ్హుడ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నీ కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించిన షార్ట్ వీడియో నేను ఇప్పుడే పెట్టాను దీనికి ముందే. సో ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. అందులో ఎవరెవరి ఫోటోలు ఏ ఫోటోలు వస్తున్నాయో, సో ఇంకెవరి ఫోటోలు రావాల్సినవి ఉన్నాయో. సో ఈ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్గా ఉంది. సో దాంట్లో ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది మొత్తం పూర్తి డీటెయిల్స్గా అప్డేట్ అన్నీ ఇచ్చాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాగే మమ్మల్ని మీరు ఇంకా ప్రేమించి ఆదరించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఓకేనా. ఉంటా మరి దోస్తులు. ఏమంటావు? నాకు బాయ్ చెప్తున్నావు, నాకు చెప్పు. వాళ్ళకే చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు.